సిటీ న్యూస్ కి స్వాగతం. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి దివంగత నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మున్సిపల్ చైర్పర్సన్ దొడ్డా కిరణ్ మిత్ర, ఏఎంసీ చైర్మన్ రాంబాబు, పట్టణ అధ్యక్షుడు బోడ్లా సూర్యం తెలిపారు. రైతు భరోసా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ రైతుల ఖాతాలలో కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులు వేయడానికి హర్షిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే కోరం కనకయ్య చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులను విడుదల చేస్తున్న భాగంగా ఇప్పటికీ 7,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మండల రామ్ మహేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ పెండాల రాజు, కోఆప్షన్ సభ్యులు మడుగు సాంబమూర్తి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సుదర్శన్ కోరి, వార్డు కౌన్సిలర్లు, ఆయా పంచాయతీల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. ఇటు నిలబడి ఇటు తీసుకో ఆఫీస్ మేడం ఇటు చూడండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. పొంగులేటి గారి నాయకత్వం, కోరం కనకయ్య గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. పాలు పగిలిపోయినా కదా రాజానా మనం పెరుగుతారు కడుగుతారు, అందరూ పాలతారు కడితే జగదంబ సార్ ఇట్లా ఆపింది. 5 నిమిషాలు వచ్చేస్తాం, అయిపోయింది. పాలు పోతాను. ఇంకా దాని గురించి వాళ్ళ ఖాతాల్లో ఈ రైతు భరోసాను వేయడం జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇల్లందు పట్టణంలో ఈ ప్రభుత్వ పెద్దలందరికీ పాలాభిషేకం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు గారికి,
మండల పార్టీ అధ్యక్షులు మండల రాము గారికి, మున్సిపల్ చైర్పర్సన్ అయినటువంటి కిరణ్ మిత్రా గారికి, ప్రజాప్రతినిధులకు, పార్టీ నాయకత్వానికి పేరు పేరున ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మార్కెట్ కమిటీ చైర్మన్ అయినటువంటి బానోత్ రాంబాబు గారు మాట్లాడవలసిందిగా కోరుతాం. ఈరోజు మన దివంగత నేత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మా ప్రభుత్వం రైతు పక్షపాతి అయినటువంటి ప్రజాపాలన ప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో రైతుని రాజు చేయాలనే దృఢ సంకల్పంతో మన పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ప్రజల పట్ల, రైతుల పట్ల ఎంత మమకారం ఉందనేది మనము మొన్న చెప్పినటువంటి రైతు భరోసా విడుదల చేసి 9 రోజులలోనే 9,000 కోట్లు జమ చేస్తాం అన్నట్టుగా వారు ఈ రోజు వరకు దాదాపుగా 7,000 కోట్ల చిల్లర రైతు ఖాతాలో జమ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు రైతుకి ఈ యొక్క రైతు భరోసా ఎంత ముఖ్యమో రైతు కుటుంబంలో ఉన్నటువంటి వారికి ఎంతో బాగా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు తొలకరి జల్లులో జూన్ నెల రావస్తుంది. రైతులందరూ వ్యవసాయానికి సేద్యం చేసుకొని వ్యవసాయ పంటలు వేయడానికి ఉన్నటువంటి సమయంలో ఈ రైతు భరోసా అనేది వారికి ఎంతో చేదోడు వాదోడుగా ఉంటుందనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా ఈ శాఖకు సంబంధించినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు రైతు పట్ల, రైతు పక్షాన ఏ విధంగా నిలబడరు అనేది ఆ రోజు చెప్పినట్టుగా 9 రోజులలో 9,000 కోట్లు జమ చేస్తామని ఏదైతే మాట ఇచ్చినారో ఆ మాట ప్రకారంగా ఇప్పటివరకు దాదాపుగా 7,000 చిల్లర కోట్లని జమ చేయడం జరుగుతుంది. కాబట్టి రైతు పట్ల, రైతు పక్షాన మేము మా ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, అదేవిధంగా శాఖ మంత్రి వర్యులకి మేము మా రైతు పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈ యొక్క రైతుల పట్ల మన కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తున్న ప్రేమను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధాలుగా అభివృద్ధి పథకాలు ఎలా అయితే అందిస్తున్నారో రైతులను కూడా పక్కకు పెట్టకుండా వారికి 9,000 కోట్లు అన్న చెప్పినట్టుగా 9,000 కోట్లు ఇస్తానని హామీ ఇచ్చారు. అది నెరవేర్చుకుంటున్నారు. మాట ఇచ్చిందంటే మాట తప్పని ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ 10 సంవత్సరాల క్రితం వైఎస్ గారు ఏమైతే చేశారో అంతకంటే ఎక్కువగా మన ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా చేస్తుందని అన్ని విధాలుగా విద్యార్థుల పక్షాన, రైతుల పక్షాన అన్ని విధాలుగా ఒక్కొక్క పథకాన్ని నెరవేరుస్తూ ముందుకు సాగుతున్న మన ప్రభుత్వాన్ని మీరెల్లప్పుడూ ఆశీర్వదించాలని కోరుకుంటూ ఒక అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.